అక్యూట్ ప్యాంక్రియాటిస్ అనేది 2 రకాలు ఉంటుంది తీవ్రత బట్టి. మైల్డ్ ప్యాంక్రియాటిస్, సివియర్ ప్యాంక్రియాటిస్. మైల్డ్ ప్యాంక్రియాటిస్ అంటే ప్యాంక్రియాస్లో వాపు వస్తుంది కానీ ఎక్కువ కుళ్ళిపోదు. దానివల్ల పేషెంట్స్కి తీవ్రంగా కడుపులో నొప్పి, వాంతులు వచ్చినా కూడా, కడుపు ఉబ్బరం ఏమైనా వచ్చినా ఒక 3 to 7 రోజుల్లో తగ్గిపోయి పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతారు. దాని గురించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మైల్డ్ ప్యాంక్రియాటిస్ అనేది మనం పేషెంట్ క్లినికల్ కండిషన్ బట్టి, ఇన్వెస్టిగేషన్, బ్లడ్ టెస్ట్లు బట్టి, సిటీ స్కాన్ బట్టి నిర్ధారించవచ్చు. ఇంకోటి సివియర్ ప్యాంక్రియాటిస్. సివియర్ ప్యాంక్రియాటిస్లో ఏంటంటే ప్యాంక్రియాస్ కుళ్ళిపోతుంది. ప్యాంక్రియాస్ కుళ్ళిపోయి చాలా దాని ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ బాడీలోకి వెళ్ళి చాలా తీవ్రంగా వస్తుంది. అంటే అది స్టార్ట్ అయింది కడుపులో నొప్పి, వాంతులతో అయినా కూడా వెంటనే బీపీ డౌన్ అవడము, కిడ్నీస్ ఫెయిల్ అవడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళడము, సివియర్గా ఆయాసం రావడము, హార్ట్ మీద ఎఫెక్ట్ పడటము, ఇలాంటి చాలా పరిణామాలకు దారితీస్తుంది. సో ఈ పేషెంట్స్ చాలా సివియర్ ప్యాంక్రియాటిస్ వస్తుంది. అది వాళ్ళు ముగ్గురులో ఒకళ్ళు చనిపోయి వేసుకుంటుంది. ఆ బ్రతుకున్న వాళ్ళు కూడా చాలా రోజులు, అంటే హాస్పిటల్లో 1 నెల రోజులు, ఐసీయూలో 10-15 రోజులు అలా ఉండాల్సిన అవసరము. కొంతమందికి లేట్ స్టేజ్, అంటే మన ఒక 1 నెల రోజుల తర్వాత కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ వలన చీమ్ బట్టి ఇన్ఫెక్షన్లు వచ్చి దానికోసం పైప్ వేయాల్సి రావడం, ఎండోస్కోపిక్ సర్జికల్ ట్రీట్మెంట్లు చేయాల్సి రావడము, చాలా కాంప్లికేటెడ్ కోర్స్ ఉంటుంది. సో మనకి బేసిక్లీ మైల్డ్ ప్యాంక్రియాటిస్ ఈజీగా వెళ్ళిపోతాడు పేషెంట్, సివియర్ ప్యాంక్రియాటిస్ చాలా తీవ్రమైన కోర్స్ ఉంటుంది.